హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సంబంధించి మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఫ్రైడే రోజు ఏదైతే జోరు కొనసాగిందో ఈ రోజు కూడా సిమిలర్ జోరు కొనసాగింది మార్కెట్స్ లో అని చెప్పాలి. ఎందుకంటే జనరలీ ఫ్రైడే ట్రంప్ గారు స్టేట్మెంట్స్ ఏవైతే ఇస్తున్నారో పీస్ కుదిరింది అండ్ ఇరాన్ అండ్ యుఎస్ వార్ ఎండ్ అవుతుంది, పేపర్స్ కూడా సైన్ చేస్తున్నాం అని జనరలీ ఆ స్టేట్మెంట్స్ మార్చి సాటర్డే ఆర్ సండే ఇవ్వడం తోటి జనరలీ మార్కెట్స్ మళ్ళా నెగటివ్ గా ట్రేడ్ అయ్యే దాఖలాలు మనం గతంలో చూసాం. బట్ ఈసారి దానికి భిన్నంగా పాజిటివ్ న్యూస్ ఎక్కువ మనకు రావటం చూసాం. సో క్లియర్ గా అన్ని పాయింట్స్ డిస్కస్ చేసేసి పీస్ డీల్ ఏదైతే ఉందో అది సైన్ చేస్తున్నారు ఇరాన్ తోటి అన్న ఒక వార్త రావడం తోటి అక్రాస్ ద గ్లోబ్ మేజర్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనకు కనపడింది. సో డౌ జోన్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అప్ మూవ్ తర్వాత ఫ్రైడే రోజు ఒక 300 పాయింట్స్ పెరగటం చేసాం. అండ్ ఫ్యూచర్స్ ఈ రోజు చూస్తే కనుక ఆల్మోస్ట్ 400-500 పాయింట్స్ పెరిగి మోర్ దెన్ 51,000 52,000 లెవెల్స్ లోకి మనం డౌ వెళ్ళటం చేసాం. సో అదే మనకి ఇక్కడ కొనసాగింది. సో ప్రాబ్లీ మనకి చూస్తే కనుక అదే కోలో నిఫ్టీ కూడా మనకి మార్కెట్ పెరగటం చూసాం. ఒక 350 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ సస్టైన్ చేయగలిగిందని చెప్పాలి. సో ఒక 100 పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ నిఫ్టీ చూస్తే కనుక అబౌట్ 24,000 కూడా టచ్ చేసినాక అబౌట్ 23,850 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఈ రోజు ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఒక గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ అగైన్ మొదలైందా అని ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. ఎందుకంటే 10th మే రోజు ఏదైతే గ్యాప్ ఉందో 23,926 అండ్ ప్రాబ్లీ 24,126 గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. బట్ 24,000 నుంచి నిఫ్టీ రివర్స్ రావటం చేసాం. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. లాస్ట్ 3 సెషన్స్ లోనే మనకి 23,0722 24,011 ఏదైతే 1000 పాయింట్స్ ఆల్మోస్ట్ పెరిగిందో ప్రాబ్లీ ఇలాంటి టైంలో కొంచెం కన్సాలిడేషన్ అయినా ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇంకా పెరగపోవటం ఇట్స్ ఎ గుడ్ థింగ్. రీజన్ ఏంటంటే ఒకవేళ 24,224 వెళ్ళింది అంటే కనుక చాలా రిస్క్ తో కూడగలిగిన ట్రేడ్ అవుతుంది ఆ టైంలో. బట్ అగైన్ ఇక్కడ ఆపర్చునిటీ మనకు వస్తుందని చెప్పొచ్చు. సో అప్ సైడ్ డెఫినెట్ గా మనకు పొటెన్షియల్ చూస్తే కనుక 24,126 నుంచి 24,284 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే 28,284 అనేది 7th మే రోజు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్. సో 24,300 అండ్ 24,474 ఈవెన్చువల్లీ 200 మూవింగ్ యావరేజ్ ఈ లెవెల్స్ అన్ని కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. అట్లీస్ట్ నెక్స్ట్ 400 పాయింట్స్ లో 3 మేజర్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి నిఫ్టీ అంత ఈజీగా పైకి వెళ్లే ఛాన్సెస్ అయితే కనపట్లేదు. అట్ ద సేమ్ టైం ఐ థింక్ ఇవాళ గ్యాప్ ఏదైతే ఉందో 23,645. సో ఐ థింక్ ఫ్రైడే హై అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు లో 23,817. సో 23,645 దగ్గర ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 23,542 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో బై ఆన్ డిప్స్ కన్నా ప్రాబ్లీ అక్యుములేట్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఇలాంటి టైంలో నిఫ్టీలో. ఎందుకంటే ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది కాబట్టి 300 పాయింట్స్ పడినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్, another 200 పాయింట్స్ పడినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్, అండ్ కంపల్సరీగా 23,400 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఈ రోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూస్తే కనుక సేమ్ స్టాక్స్ ఏవైతే ఫ్రైడే రోజు పెరిగాయో బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్, ఆటోస్, ప్లాట్ఫామ్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ, కోర్ సెక్టర్, ఇన్ఫాక్ట్ గల్ఫ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఇండిగో, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్. సో ట్రెండ్ బిగ్గెస్ట్ గెయినర్ 5.7%, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ 4.5% గెయినర్స్ గా నిలవడం చూసాం. ఇప్పుడే అనుకున్న ఇండిగో, ఐషర్ మోటార్, టెర్నల్, మారుతి ఇవన్నీ కూడా బిట్వీన్ 3 and 3.5% పెరగటం చూసాం. సో జనరల్లీ ఎక్కడైతే అన్ని సెక్టర్స్ పెరుగుతాయో డిఫెన్సివ్ సెక్టర్స్ లో ప్రాఫిట్ బుకింగ్ గతంలో కూడా గమనించాం మనం. అదే కోలో పిఎస్యూ నేమ్స్ అండ్ హెల్త్ అండ్ ఫార్మా నేమ్స్ అన్ని కూడా ఈ రోజు కొంచెం బ్యాక్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మెటల్స్ లో కొన్ని స్టాక్స్ లైక్ హిండాల్కో కూడా నెగిటివ్ గా ఈరోజు ట్రేడ్ అయింది, టాటా స్టీల్ లాంటివి. సో ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, అఫ్ కోర్స్ బజాజ్ ఆటో ఆటో సెక్టర్ భిన్నంగా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. అదర్వైజ్ ఓఎన్జీసీ, సిప్లా, డాక్టర్ రెడ్డి ల్యాబ్ లాంటివి కొద్దిగా వీక్నెస్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ స్టోరీ. సో ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ పైన ఓపెన్ అవటం చూసాం. సో మ్యాసివ్ ర్యాలీ లాస్ట్ 7-8 సెషన్స్ లోనే వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ ఎమర్జ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ జర్నీ చూస్తే కనుక 53,000 నుంచి ఆల్మోస్ట్ 58,000, 5,000 పాయింట్స్ క్లోజ్ టు అబౌట్ 9% పెరిగినాక డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ ఇస్ ఏ కామన్ థింగ్. సో ఈ రోజు ఆల్మోస్ట్ 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 57,800 కూడా టెస్ట్ చేసి 57,100 అంటే టాప్ నుంచి 800 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం. స్టిల్ 350 పాయింట్స్ పైన మనకు క్లోజ్ అవటం కనపడింది. సో 56,867 ఏదైతే ఫ్రైడే అండ్ ఈ రోజు గ్యాప్ ఉందో అది ఒక క్లియర్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత 56,113 బికాస్ ద జంప్ ఆల్మోస్ట్ 5,000 పాయింట్స్ ఉంది కాబట్టి 30% రిట్రేస్మెంట్ వేసుకున్నా కూడా ఒక 2,000 పాయింట్స్ పడినా కూడా ఆశ్చర్యం లేదు బ్యాంక్ నిఫ్టీకి. అందుకే కొద్దిగా పేషెన్స్ గా వెయిట్ చేయాలి ఇలాంటి టైంలో. 56,100 దగ్గరనే ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అక్కడికి వస్తే కొంటే కనుక ఒక 200-300 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్చువల్లీ ఐ థింక్ 60,177
ఏదైతే మార్చ్ హైస్ ఉందో దాన్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇమ్మీడియట్లీ కాకపోయినా కొద్ది కన్సాలిడేషన్ అయిన తర్వాత, బట్ బ్యాంక్ నిఫ్టీ కండిషన్ ఏంటంటే 55,600 కింద ట్రేడ్ కాకూడదు. అప్పుడు ప్రాబ్లీ అయితే ఇంకా 60,177 అనే లెవెల్ ని అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ వన్ లూజర్ ఐసిఐసిఐ బ్యాంక్, అది కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కొద్ది సెల్ ఆఫ్ రావటం చూసాం. అదర్వైజ్ ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఏయూ బ్యాంక్, ఇండస్ ఇండ్, పిఎన్బి ఇవన్నీ కూడా మోర్ దాన్ 1 to 3% గెయిన్ అవటం చూసాం. ఇక లార్జ్ క్యాప్ ప్రైవేట్ నేమ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ యాక్సిస్, కోటక్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా కొంచెం దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఇక ఎఫ్ అండ్ ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇక్కడ కూడా అవే సెక్టర్స్ ఏవైతే మనకి ఐ థింక్ ఫ్రంట్ లైన్ లో ఉన్నాయో అవే అని చెప్పాలి. ఐ థింక్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ వాస్ బిగ్ విన్నర్, ఎస్పెషల్లీ గోల్డ్ లెండింగ్ అండ్ గోల్డ్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ గోల్డ్ సెల్లింగ్ కంపెనీస్ అనొచ్చు. బికాస్ గోల్డ్ మనం చూసాం లాస్ట్ వీక్ లో 4,300 ఏదైతే డాలర్ టర్మ్స్ లో ఉందో అది కట్ అయ్యి ఆల్మోస్ట్ 4,000 దాకా వచ్చి అగైన్ అంతే బౌన్స్ అయింది. కాబట్టి స్టాక్స్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, లేదంటే ముత్తూట్ ఫైనాన్స్, మన్నాపురం ఫైనాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పెరగటం చూసాం ఈ రోజు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏఎంసీ కంపెనీస్ ఈ రోజు బయింగ్ రావటం చూసాం. ఎందుకంటే స్టేట్మెంట్ రావటం చూసాం ఎఫ్ఎం గారు ఆఫీస్ నుంచి. క్యాపిటల్ ఫ్లో ఏదైతే ఫారినర్స్ ఉందో అది ఇంకా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అని, బాండ్స్ కి ఎక్కడైతే రిలీఫ్ ఇచ్చాక ఈక్విటీ కూడా ఇస్తారన్న ఒక టాక్ రావటం తోటి ప్రాబ్లీ ఐ థింక్ ఆ నేమ్స్ అన్ని కూడా పెరగటం చూసాం. నిపాన్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ లాంటివి. అగైన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్. సో మోతిలాల్ నుంచి ఏంజెల్ వన్, బిఎస్సి, ఎంసీఎక్స్ ఇవన్నీ కూడా బాగా పెరగటం చూసాం మనం. అండ్ ఈ రోజు రియాలిటీ నేమ్స్ లో మంచి షార్ట్ కవరింగ్ మనకు కనపడింది. సో స్టాక్స్ లైక్ ప్రెస్టీజ్, టిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 4.5 to 5% పెరగటం చూసాం. అండ్ కొన్ని ఐటీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ కోఫోర్జ్, ఎంఫోసిస్ వీటన్నిటిలో కూడా షార్ట్ కవరింగ్. అండ్ క్యాపిటల్ గుడ్ నేమ్స్ లో ఏబీవీ లాంటి స్టాక్స్ లో, ఐ థింక్ ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ స్విగ్గీ అండ్ పేటిఎం లాంటి స్టాక్స్ లో మంచి షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. అగైన్ ఆయిల్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఐఓసి, హెచ్పి, బీపీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. వీక్ అయిన నేమ్స్ సేమ్ స్టోరీ. ఫ్రంట్ లైన్ లో ఏదైతే ఉందో థింక్ ఈవెన్ ఎఫ్ అండ్ ఓ నేమ్ లో కూడా అవే సెక్టర్ లో ఉన్న స్టాక్స్ అండర్ పర్ఫార్మింగ్ చెప్పాలి. ఫార్మా, మెటల్స్ అండ్ ప్రాబ్లీ కొన్ని ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్. సో అరవిందో ఫార్మా ఎఫ్ అండ్ ఓ నేమ్స్ లో బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పుకోవచ్చు, 4.8%. తర్వాత ఎన్ఎండిసి, వేదాంత లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ మనకు కనపడింది. అండ్ ఫార్మాలో ఇప్పుడు అనుకున్న అదర్ నేమ్స్ లైక్ జైడస్ నుంచి, దివీస్ నుంచి, ఆల్మోస్ట్ లారస్ లాంటి స్టాక్స్ అన్నిట్లో కూడా కొంచెం సెల్ ఆఫ్ మనకు కనపడింది. ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొన్ని స్లైట్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. మ్యారికో లాంటి స్టాక్స్, పతాంజలి లాంటి స్టాక్స్ లో. అండ్ కొన్ని అదర్ నేమ్స్ లైక్ మెటల్స్ లో చూస్తే కనుక సేల్ లాంటివి, అండ్ ప్రాబ్లీ పవర్ రిలేటెడ్ నేమ్స్ లో జీఈ, టీఎన్డి లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ అనేది కనపడింది. ఇక క్యాష్ సెగ్మెంట్ అయితే గోల్డ్ రిలేటెడ్ నేమ్స్ ఇక్కడ డామినేట్ చేశాయని చెప్పొచ్చు. సో డెక్కన్ గోల్డ్ స్టాక్ ఈ రోజు ఒక 16% అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా గోల్డియం స్టాక్ పాజిటివ్ గా మనకి ట్రేడ్ అయింది. కొన్ని ఆటో యాక్సిలరీ నేమ్స్ లైక్ గ్యాబ్రియల్ లాంటివి ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుతాం చూసాం. అండ్ వెరీ బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఈ రోజు ఒక పుల్ బ్యాక్ ర్యాలీని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఐ థింక్ అదర్వైజ్ షుగర్ రిలేటెడ్ నేమ్ స్టాక్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్ బికాస్ గవర్నమెంట్ నుంచి 100% ఎథనాల్ కి ప్రిపేర్ అవుతున్నారు అని ఒక వార్త రావడం తోటి. అదర్వైజ్ వీకెస్ట్ నేమ్స్ లైక్ 5 స్టార్ క్యాపిటల్ గానీ, ఇన్ఫాక్ట్ లాస్ట్ 5-7 సెషన్స్ గా కరెక్ట్ అవుతున్న కైటెక్స్ గార్మెంట్స్ కానీ, సో ఐఎఫ్సి ఒకటి చెప్పుకోవాలి. మొన్న ఫ్రైడే 20% అప్ తర్వాత ఈ రోజు ఇంకో 5% పెరిగింది. ఎన్ఎస్సి డ్రాఫ్ట్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉందో అది ఫైల్ చేస్తున్న వార్త రావడం తోటి. సో ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 91.14 కిస్ చేసే ప్రయత్నం చేసింది. సో ఐఎఫ్సిఐ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ప్రాబ్లీ ఐ థింక్ 80 to 84 వస్తే కనుక గుడ్ అట్రాక్టివ్ అవుతుంది ట్రేడింగ్ కోసం అని. 89 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ లార్డ్ ఎంటర్ప్రైజెస్ కానీ, క్రాఫ్ట్స్మెన్ కానీ, వీనస్ రెమెడీస్, ఫైన్ ఆర్గానిక్స్ ఇవన్నీ కూడా ఐ థింక్ హై వాల్యూ నేమ్స్. వీటన్నిటిలో కూడా మంచి బయింగ్ అనేది రావటం చూసాం. ఇక సెల్లింగ్ కి గురైన నేమ్స్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పాలి. సో స్టాక్స్ మనం చూస్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ గానీ, శివలాదిక్ బయో గానీ, నహర్ స్పిన్నింగ్, జీ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్, శిల్పా మెడి, ఫార్మా నేమ్స్ అన్ని కూడా ఈ రోజు వీక్ ఉన్నాయి. కాబట్టి గ్రాన్యూల్స్ నుంచి ఎస్ఎంఎస్ ట్విన్స్, సువెన్ ఫార్మా ఇవన్నీ కూడా, సుప్రియా లైఫ్ సైన్సెస్ ఇన్ఫాక్ట్ స్ట్రాంగెస్ట్ నేమ్ కూడా ఈ రోజు కరెక్ట్ అవటం చూసాం. అండ్ అగైన్ డేటా రిలేటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో డేటా ప్యాటర్న్, నెట్వర్క్ టెక్నాలజీస్, ఈ2ఈ నెట్వర్క్ ఇవన్నీ కూడా కరెక్షన్ కి మనకి గురవటం చూసాం. అండ్ హాస్పిటల్ రిలేటెడ్ నేమ్స్ కింగ్స్ అండ్ స్టాక్స్ లో కూడా ఈ రోజు కరెక్షన్ మనకి గురవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ చూస్తే కనుక వీల్స్ ఇండియా అండ్ పితి ఇంజనీరింగ్, ఎస్కేఎంఎక్ ప్రొడక్ట్స్ లాంటి వాటిలో కొద్దిగా సెల్లింగ్ అనేది మనకు కనపడింది. సో ఓవరాల్ మార్కెట్ బుల్లిష్ ప్యాటర్న్ గానే ఉంది. బట్ మార్కెట్ కొన్ని రోజులు సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రేపు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నిఫ్టీలో ఉంది. అది ఎక్కడ ప్లే చేస్తుందో చూడాలి. మేబీ స్మార్ట్ మనీ 24,000 దగ్గర ప్లే చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. అండ్ ఇండియా వోలటాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో విక్స్ అంటాం మనం, సో అది కూడా sub 15 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో
ఫియర్ అనేది మార్కెట్ లో ఎక్కడా లేదు, దో మార్కెట్ పెరుగుతున్నప్పటికీ. బట్ కాషన్ ఈజ్ అడ్వైస్డ్, ఎందుకంటే 1000 పాయింట్స్ పెరిగినాక 300 పాయింట్స్ టు 400 పాయింట్స్ పడతాం అనేది సర్వసాధారణం. అండ్ మన ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ మళ్ళా రిలీజ్ చేసి ఇరాన్ లో మళ్ళీ బాంబింగ్ చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇస్తేనే చాలు ఆల్మోస్ట్ 400-500 పాయింట్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైనప్పటికీ కీ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుందని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.